సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్, డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చాయి. వెండి తెరపై రికార్డుల వేట పూర్తి చేసుకున్న ఆ సీన్స్ ఇప్పుడు గోల్డెన్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. సౌత్ ఇండియాలోనే అత్యంత క్రేజియస్ట్ అవార్డు వేడుక సైమా 2026 కు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు, కన్నడ నుంచి మాలీవుడ్ వరకు ఈసారి సైమా యుద్ధం మామూలుగా లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా విభాగానికి వచ్చేసరికి పోటీ పీక్స్ కి చేరింది. అటు బాక్సాఫీస్ షేక్ చేసిన ఓజీ పవన్ కళ్యాణ్ నుంచి హిట్ 3 నాని, తండేల్ నాగచైతన్య, మిరాయి తేజ సజ్జా, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్, కుబేరా ధనుష్ వరకు సింహాసనం కోసం దిగ్గజాలు పోటీ పడుతున్నారు. అసలు ఈసారి నామినేషన్ల రేసులో ఏ సినిమా ముందంజలో ఉంది? దేనికి ఎన్ని నామినేషన్లు వచ్చాయి? ఈ సినిమాటిక్ బ్యాటిల్లో విజేతగా నిలిచేదెవరు? ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు వేదికైంది సైమా 2026 అవార్డుల ప్రధానోత్సవం. విభిన్న కథాంశాలతో వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన చిత్రాలు ఈసారి నామినేషన్లో తమ సత్తా చాటాయి. ఈ ఏడాది సైమా తెలుగు నామినేషన్లో ఏకంగా 11 నామినేషన్లు సొంతం చేసుకుని ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. విశ్వక్ సేన్ ప్రొడ్యూస్ చేసిన ఆక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మిరాయ్. సరికొత్త విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సాంకేతిక విభాగాలతో పాటు ప్రధాన కేటగిరీల్లోనూ ఆధిక్యాన్ని కనబరిచింది. దీనికి ఏమాత్రం తగ్గకుండా 10 నామినేషన్లతో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రన్నరప్ గా నిలిచింది. ఇక మరోవైపు 9 నామినేషన్లతో నాగ చైతన్య, తండేల్ న్యాయ పోరాటం నేపథ్యంలో వచ్చిన కోర్టు సినిమాలు రేస్లో తీవ్ర పోటీనిస్తున్నాయి. ఇక సైమా 2026 లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విభాగం ఉత్తమ నటుడు. ఈసారి ఈ రేసు అత్యంత రసవత్రంగా మారింది. గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీలో తన విశ్వరూపం చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేషన్ లో ఉండటం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. అయితే ఈ పవర్ స్టార్ కు పోటీగా నిలిచారు టాలీవుడ్ నేచురల్ స్టార్స్. హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా క్రూరమైన పోలీస్ పాత్రలో జీవించిన నాని, సంక్రాంతికి వస్తున్నాంలో తన టైమింగ్ అండ్ ఎమోషన్స్ తో అలరించిన విక్టరీ వెంకటేష్ పోటీలో ఉన్నారు. అంతేకాకుండా సముద్రం నేపథ్యంలో సాగే లవ్ అండ్ దేశభక్తి డ్రామా తండేల్ కోసం కష్టపడిన నాగ చైతన్య, మీరాయ్తో గ్లోబల్ స్థాయిలో మెప్పించిన తేజ సజ్జా, బైలింగ్వల్ మూవీ కుబేరాలో తన అద్భుత నటనతో అలరించిన ధనుష్ కూడా ఈ విభాగంలో గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఉత్తమ నటి విభాగంలోనూ గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. తండేల్లో రాజుగా తన నటనతో ఏడిపించిన లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి మరోసారి అవార్డును ముద్దాడేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ లో లేడీ ఓరియంటెడ్ రోల్ తో మెప్పించిన రష్మిక మందన్న, సంక్రాంతికి వస్తున్నాంలో అలరించిన ఐశ్వర్య రాజేష్, మీరాయి చిత్రంలో క్యారెక్టర్ తో ఆకట్టుకున్న రితికా నాయక్, తెలుసు కథతో రాశి ఖన్నా, హిట్ 3 తో శ్రీనిధి శెట్టి పోటీ పడుతున్నారు. దేనికదే భిన్నమైన పాత్రలు కావడంతో ఈసారి జ్యూరీకి విజేతను తేల్చడం కత్తి మీద సాములా మారనుంది. ఒక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే దర్శకులు, సంగీత దర్శకుల మధ్య కూడా ఉత్కంఠభరితమైన పోరు సాగుతోంది. మాస్ కా బాప్ కా ఓజీని చెక్కిన సుజీత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, పక్కా రా అండ్ రస్టిక్ డ్రామా తండేల్ తో మెప్పించిన చందు మొండేటి, గ్రాండియర్ మిరాయ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని, బోల్డ్ అండ్ ఎమోషనల్ ది గర్ల్ ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను బెస్ట్ డైరెక్టర్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ ఓజీ బీజిఎంతో పూనకాలు తెప్పిస్తే దేవిశ్రీ ప్రసాద్ తండేల్లో మెలడీస్ ఇచ్చారు. భీమ్ సిసిరోలియా సంక్రాంతికి వస్తున్నాం పాటలతో ఊపేస్తే గౌరహరి మిరాయ్ ఆల్బంతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు షహీం అబ్దుల్ వహాద్, విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రేస్ లో నిలిచారు. అన్ని కేటగిరీల నామినేషన్లు పూర్తయి పోలింగ్ ప్రాసెస్ కూడా నడుస్తుండటంతో సినిమా ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ఘనమైన అవార్డుల ప్రధానోత్సవ వేడుక సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. దక్షిణాదికి చెందిన అంతర్జాతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రానున్న ఈ వేడుకలో అసలైన సింహాసనాన్ని దక్కించుకునేది ఎవరు? బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన చిత్రాలు అవార్డుల పంట పండిస్తాయా, లేక సర్ప్రైజ్ విన్నర్స్ సీన్లోకి వస్తారా అనేది చూడాలి. చూశారుగా ఈసారి సైమా అవార్డుల రేసు ఎంత ఉత్కంఠభరితంగా ఉందో. పవన్ కళ్యాణ్ మాస్ మానియా వర్సెస్ నాని వెంకటేష్ల నటన, సాయి పల్లవి ఎమోషన్ వర్సెస్ రష్మిక మ్యాజిక్స్. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దుబాయ్ వేదికగా జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్లో విజేతలుగా నిలిచేది ఎవరో వేచి చూడాల్సిందే.